రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం అసలు కంపు కొట్టుతుంది అనే పదం చాలా చిన్నదేమో. అత్యంత ప్రమాదకరంగా మారబోతుంది అన్నది ముమ్మాటికి నిజం. లేచిన దగ్గర నుంచి కక్షలు, కేసులు, నిన్ను లేపేత్తాం, నీ సంగతి తేలుతాం, ఇవి తప్ప ఈ జనానికి ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి, బహుశా జనానికి కూడా అవన్నీ నాకేం కావాలి అన్న ఆలోచన లేదేమో. ఎవడిని లేపేస్తాడు, ఎవరిని తిట్టుకుంటాడు, ఎవడు ఏంది అంత దీని చుట్టే జనానికి కూడా ఇంట్రెస్టే ఉన్నట్లుంది. అరే మన భవిష్యత్తు ఏంది, మన పిల్లల భవిష్యత్తు ఏంది, ఎట్లా పరిపాలన ఉండాలి, ఎట్లా సమాజం కావాలి, ఇవి జనానికి కూడా అవసరం లేదా? అంటే జనం మైండ్ సెట్ కింద అట్లా తయారైందా ఏంది? ఏం అర్థం కావట్లేదు. లేచిన దగ్గర నుంచి ఇవే కనిపిస్తూ ఉన్నాయి. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఏంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. దానికి కౌంటర్గా ఈరోజు సాక్షాత్తు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తణుకులో మీడియాతో మాట్లాడుతూ తణుకులో చాలా 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 తీవ్రమైన వ్యాఖ్యలు, దారుణమైన వ్యాఖ్యలు. ఆయన ఏమంటున్నారు? కారుమూరి నాగేశ్వరరావు గారి కౌంటర్గా, ఏంది నువ్వు లేపేస్తాను అరుగుతా అంటున్నావు, ఆడ చప్పట్లు కొట్టే వాళ్ళ కోసం మాట్లాడుతున్నావేమో, వాళ్ళ కోసం నువ్వు మాట్లాడాలేమో, మేము అనుకుంటే నిన్ను చిటికెన వేలుతో నిన్ను లేపేసే సామర్థ్యం మాకుంది, చిటికెన వేలుతో నిన్ను లేపేసే సామర్థ్యం మాకుంది, నీలాగా మేము అనుకుంటే సాయంత్రానికి నువ్వు ఉండవు. సాక్షాత్తు కేంద్ర మంత్రి మాటలు, సాయంత్రానికి నువ్వు ఉండవు, నిన్ను చిటికెన వేలితో లేపేసే ఆ సామర్థ్యం మాకుంది. ఏందో మేము మళ్ళీ అధికారంలోకి వస్తా అంటున్నావు, ఏంది నువ్వు వచ్చేది, తొందరలో నువ్వు బొక్కలేకపోతున్నావు, మీ నాయకుడు అసెంబ్లీకి రాడు, నువ్వు జనంలో ఉండవు, నువ్వు తొందరలో బొక్కలోకి పోతాను, నేను చిటికెన వేలుతో లేపేసే సామర్థ్యం మాకుంది అని. మామూలుగా ఎవరైనా కనుక అధికారంలో లేనప్పుడు అటు ఇటు కాసిన దుగ్గుడుగా మాట్లాడినా, ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు చాలా చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటాయి, అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు మరికొందరికి లీడ్ అవ్వచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా. అందుకే అధికారంలో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి అంటుంటారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువగా రెచ్చగొడుతున్నారు, ఇంకా ఎక్కువగా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం అంతా కనుక అసలు దారుణంగా ఉందండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు. మొత్తం అంటే వెనక్కి రాలేనంత కక్షపూరితమైనటువంటి వాతావరణంలోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే నెట్టేస్తూ ఉన్నారు. ఈరోజు సంతోషపడ్డాడు రేపు బాధితుడు, రేపు బాధిత అన్నోడు ఎల్లుండి సంతోషపడుతూ ఉంటాడు. మొత్తం ఎవరి అవసరాలకో లేకుంటే ఎవరి రాజకీయం కోసమో మొత్తం సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. సీరియస్లీ అసలు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు.